నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారు కడపలో, కడప మహానాడులో ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఉపన్యాసాన్ని తెలుగు తమ్ముళ్లకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆయన వినిపించారు. అయితే ముఖ్యంగా మీరు అనుకోవచ్చు, నందమూరి తారక రామారావు గారు లేరు కదా, చనిపోయారు కదా, ఎలా వచ్చారు అని. మన టెక్నాలజీకి, ప్రపంచానికి టెక్నాలజీని తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీతో నందమూరి తారక రామారావు గారిని సృష్టించి, ఆయన ద్వారా తన కుమారుడు నారా లోకేష్కు, తనకు కూడా అనేక సార్లు ఆశీర్వాదాలు ఇప్పించుకుంటూ, హైటెక్ సిటీ దగ్గర సైబరాబాద్ కట్టింది చంద్రబాబు అని, అలాగే అమరావతిని కూడా చంద్రబాబు కడతాడని, యువగలం యువశక్తి పేరుతో నా వారసుడు లోకేష్ దూసుకుపోతున్నాడంటూ గొప్పలు చెప్పించుకున్నారు నందమూరి తారక రామారావు చేత. అయితే ఇప్పుడు నెటిజన్లు విరుచుకుపడుతున్నది ఏంటి అంటే, చనిపోయే రోజుల్లో అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి నందమూరి తారక రామారావు గారు మాట్లాడిన మాటలు కూడా వినిపించుంటే బాగుండేది అని చెప్పేసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు.